పేరు మారుతి. పేర్లు కూడా పెట్టారన్న. అందుకని శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అన్నమాట. శ్రీ అంటే స్పైడర్, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. హాయ్ అండి. ఆఫ్టర్ ది అహోబిలం ట్రెక్ ఈసారి మా ఫ్రెండ్స్ అందరము కలిసి యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేద్దామని కర్నూలులో మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయాం. డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 65 to 70 kilometers ఫ్రమ్ కర్నూల్. రూట్ విల్ బి లైక్ వయా బేతంచెర్ల అండ్ బనిగన్పల్లి. యాగంటికి స్టార్ట్ అయిన మేము మా ఫ్రెండ్ గట్టిగా పట్టుపట్టేసరికి ఫస్ట్ మధ్యలేటి టెంపుల్ని విజిట్ అయితే చేసాం. మేము స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కావడంతో రూట్ అంతా చాలా ఎంటీగా ఉండింది అండ్ ద రైడ్ వాజ్ వెరీ ప్లజెంట్. ఫస్ట్ మద్దిలేటి నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము విజిట్ అయిపోయాం 1.5 hours. సన్ ఆల్మోస్ట్ ఓవర్ ది హెడ్ వచ్చేసాడు. దూరంగా ఆ టెంపుల్ని చూస్తూ దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ ఆ వైబ్రేషన్ అండి, ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. నేను ఈ టెంపుల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఈ క్రౌడ్ని చూసి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఎవ్రీ సాటర్డేస్ ఇక్కడ పెద్ద జాతరలా చేస్తారంట అండ్ అరౌండ్ 1 lakh people విల్ బీ విజిటింగ్ ఓవర్ హియర్. మేమైతే స్పెషల్ ఎంట్రీ టికెట్స్ తీసుకున్నామండి, 100 per person. అండ్ నెక్స్ట్ టు దాట్ బ్యాగ్స్ డిపాజిట్ చేసే కౌంటర్ కూడా ఉంది. అక్కడ మేము తెచ్చుకున్న స్టఫ్ అంతా డిపాజిట్ చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. గుడికి లెఫ్ట్ సైడ్లోనే చాలా పెద్ద కోనేరు ఉందండి. దీని గురించి నాకు అస్సలు తెలియదు. వి వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో మేము దిగలేదు, డైరెక్ట్లీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే దర్శనం అయిందండి. లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఇక్కడ వెళ్తున్నారు. ఓకే, సూపర్ ఉన్నాయి. చూడబో ఇట్లా చూడు అలాగింది. పేరు మారుతి. పేర్లు కూడా పెట్టారన్న. ఇక్కడ చూసిన మేకలే అండి అండ్ డప్పుల దరువులు. నేను కూడా ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ప్లే చేశాను.
సక్సెస్ఫుల్లీ మద్దిలేటి నరసింహస్వామి వారి దర్శనం అయితే ముగించుకొని యాగంటికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారి మధ్యలో ఒక వ్యూ స్పాట్ ఉందండి. అక్కడ నుండి కిందికి యాగంటి టెంపుల్ని మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ది డౌన్ గోయింగ్ ఘాట్ రోడ్. ద వ్యూ వాజ్ లిటరలీ అమేజింగ్. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ని రీచ్ అయిన మరుక్షణమే ఆ టెంపుల్ యొక్క టైమింగ్స్ని తెలుసుకున్నాం. 1 వరకు గుడి ఓపెన్లోనే ఉంటుందని తెలిసిన నెక్స్ట్ సెకండే కోలంలోకి దూకేశాం. కర్నూలు టెంపరేచర్లో బేసికల్లీ వాటర్ స్కేర్సిటీ అనేది చాలా కామన్. అలాంటిది యాగంటి పుణ్యక్షేత్రపు కొలనులో ఎల్లప్పుడూ ఈ కొలను నీళ్ళతో నిండే ఉంటుంది. అండ్ ఈ నంది నోటిలో నుంచి పారే ఫ్రెష్ వాటర్ అనేది ఎప్పుడూ ఇలాగే పారుతూనే ఉంటుంది. చుట్టూ చూస్తే కొలను చుట్టూ ఉన్న కొండరాళ్ళపైన మన హిందూ దేవుళ్ళ చరిత్రను చాలా అద్భుతంగా మలిచారండి. దిస్ ఆర్ట్ వాజ్ లిటరల్లీ మెస్మరైజింగ్. వీటిల్లో కొన్నిటి చరిత్రను మనం తెలుసుకుందామండి. ఐ రిక్వెస్టెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డాక్టర్ రవి టు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు అస్. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో పడుకొని ఉంటాడు అనంత శేషుడి పైన. ఓకే. అక్కడ కాళ్ళొత్తునేది శ్రీదేవి భూదేవి. ఎక్కడ? అక్కడ కాళ్ళొత్తుతునేది శ్రీదేవి భూదేవి, అంటే లక్ష్మీదేవి భూదేవి. అక్కడ ఆయన నాభిలో నుంచి కమలం వస్తుంది, సహస్ర కమలం, అందులో నుంచి బ్రహ్మ వస్తాడు అనమాట, చతుర్ముఖ బ్రహ్మ. అచ్చా. సో ఇది అనమాట మ్యాటర్. ఇక్కడ రామాయణం అనమాట. రామాయణంలో రాముడు రామేశ్వరంలో ప్రతిష్ఠ చేస్తాడు కదా శివలింగాన్ని. అదే టైంలో ఫస్ట్ హనుమంతుడిని తెమ్మని చెప్తాడు శివలింగం కైలాసం నుంచి. ఆయన తెచ్చే లోపల టైం అయిపోతుందని శ్రీరాముడు ప్రతిష్ఠ చేస్తాడు అనమాట. అప్పుడు హనుమంతుడు పక్కన ఇంకో చోట లింగం ప్రతిష్ఠిస్తాడు అనమాట రామేశ్వరంలోనే. ఇక్కడ అన్నమయ్య శివలింగం. ఓకే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ. ఓకే. శ్రీదేవి భూదేవి. ఇది మళ్ళీ రామాయణం. హనుమంతుడు. ఇక్కడ శ్రీకాళహస్తి, భక్తకన్నప్ప శివలింగము. ఓకే. అక్కడ ఉండేది సాలెపురు అనమాట, అంటే స్పైడర్. ఇక్కడ ఇది ఇక్కడ స్పైడర్, ఇక్కడ ఏనుగు అనమాట. ఓకే. సో ఇక్కడ పాము. ఈ ముగ్గురికి మోక్షం ఇస్తాడు అనమాట శివుడు, ఎందుకంటే వాళ్ళ భక్తికి మెచ్చుకొని. ఓకే. సో అలా ముగ్గురు మోక్షం అవుతారు, అందుకని శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అనమాట. శ్రీ అంటే స్పైడరు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఓకే. థ్యాంక్ యూ. అస్సలు ఇక్కడ నుండి బయటికి వెళ్ళబుద్దే కాలేదండి, బట్ వీ హ్యావ్ టు గో. సో ఫైనల్లీ ఒక్కసారి నమస్కారం అయితే చేసుకుని దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. కొలను నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక 60 to 70 స్టెప్స్ క్రాస్ చేసిన తర్వాత మనకు లార్డ్ శివ టెంపుల్ అయితే ఉంటుందండి. వెళ్ళే దారిలో రైట్ సైడ్కి మనం ఒక వెరీ వెరీ బిగ్ గుహను మనం చూస్తాము. అక్కడే వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. వి విల్ బీ గోయింగ్ దేర్ సూన్. గర్భగుడికి దగ్గరలోనే మనకు దర్శనం టికెట్స్ అయితే ఇస్తారండి. యాగంటి అంటేనే మనకు గుర్తుకొచ్చే వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాగంటి బసవన్న. మా దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసాం. అసలు ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఈ నందిని తాకాలని. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్.
గుడి నుండి బయటకు వచ్చిన వెంటనే మనకు ఒక చిన్న కొలనైతే ఎదురవుతుందండి. అక్కడ వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వీ కెన్ లిటరల్లీ సీ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ది బాటమ్. ఇక్కడ నుండి మనము అగస్త్య మహర్షి వారు ధ్యానం చేసే గుహకైతే వెళ్తున్నాము. అక్కడే ఋషివారు శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఉంటారు. ఈ గుహకు వెళ్ళే మార్గం మధ్యలో ఒక కొండ అచ్చం శ్రీ ఆంజనేయ స్వామిని పోలి ఉంటుంది. ఈ గుహలో ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఆ సన్ రేస్ అండి. టైం 12 to 1 అవ్వడంతో సన్ వాజ్ రైట్ అబోవ్ అవర్ హెడ్ అండ్ రేస్ అనేవి స్ట్రైట్గా ఆ గుహ మధ్యలో పడుతూ ద వ్యూ విల్ బి లైక్ అమేజింగ్. చాలామంది అక్కడ కూర్చొని ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నారు. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహకైతే వెళ్తున్నామండి. వన్స్ మనం ఈ గుహ పైకి చేరుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఆ స్వామివారి గోపురం మనకు దర్శనమిస్తుంది. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము బ్రహ్మం గారు శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడే ధ్యానం చేసుకునే మరొక్క గుహకు మనం వెళ్తున్నాము. ఇక్కడ అరౌండ్ 100కి పైగానే స్టెప్స్ ఉండొచ్చు. సో యాగంటిలో ఉన్న అన్ని గుహల్ని అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడే ఉన్న అన్నదానంలో భోంచేసాం. లంచ్ అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రవ్వల కొండకైతే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వేనే మనకు నవాబ్ బంగ్లా కూడా కనిపిస్తుందండి, విచ్ ఇస్ ఫేమస్లీ నోన్ యాజ్ అరుంధతి కోట. గుహ ఎక్కడ? గుహ కిందనే, అక్కడ నుండి కింద ఉంటుందా రూట్? ఎక్కడ? కిందకు వెళ్తాం మనం. ఇప్పుడు మర్రి చెట్టు కింద గుహ ఉందా? టికెట్స్ అతని దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడు రవ్వల కొండకైతే వచ్చామండి, ఎక్కడైతే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రచించారో. టూ హ్యాండ్స్తో సపోర్ట్ తీసుకోండి. అసలు ఎట్లా? సో ఈ గుహల్లోనే అండి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రచించింది. ఇక్కడ మనకు మహానంది, శ్రీశైలం అండ్ ఇంకా అదర్ ప్లేసెస్కి గుహల మార్గం ద్వారా రూట్ అయితే వీలుందండి, బట్ రైట్ నౌ బ్లాక్ చేశారు. ఈవిడే అచ్చమాంబ గారు. అక్కడ ఎగ్జాక్ట్ ఆ ప్లేస్ నుండే స్వామివారిని కాలజ్ఞానం రాస్తుండగా చూసిన మొదటి వ్యక్తి.
చాలా వరకు గుహలన్నీ ఎక్స్ప్లోర్ చేసామండి. బట్ టైం ఎక్కువ అవ్వడంతో వి వర్ స్వెటింగ్ అలాట్ అండ్ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంది. సో వి థాట్ ఆఫ్ లీవింగ్. మేమున్న ప్లేస్కి దగ్గరలోనే ఒక పెద్ద రిజర్వాయర్ ఉందని మా ఫ్రెండ్ చెప్తే ఐ టుక్ హిమ్ విత్ మీ అండ్ కేమ్ టు అవుకు రిజర్వాయర్ అండి. దిస్ ఈజ్ సంథింగ్ మ్యాసివ్. అక్కడ నుండి చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేశాం. ఈ చౌడేశ్వరి దేవి ఆలయం నుండి ఒక 5 to 10 కిలోమీటర్స్లోనే కొత్తూరు సుబ్బరాయుడు అని మరొక దేవస్థానం ఉంది. అక్కడికి కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దట్స్ అండి. 2 days కంటిన్యూస్ బైక్ రైడ్స్తో అందరం బాగా అలసిపోయాం. నౌ ఇట్స్ టైమ్ టు రిటర్న్ హోమ్. ఇన్ డీటెయిల్డ్ హిస్టరీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ కావాలి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ యూట్యూబ్ ఛానల్, నరేష్ ట్రావెల్ డైరీస్. యూ కెన్ గో చెక్ అవుట్ హిస్ ఛానల్. And please subscribe to my channel. Thank you.